ఈరోజు మరొక సింపుల్, ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మంచి ప్రోటీన్ కూడా అనమాట. అదేంటంటే కోకోనట్ క్యారెట్ రైస్ అండి. దీనిలోకి ఒక సింపుల్ రైతా కూడా తయారు చేసుకుందాము. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. దీనికోసం అని చెప్పేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నమాట. లవంగాలు, ఒక యాలుక, అలాగే చెక్క, మరాఠీ మొగ్గ, మన ఇంట్లో ఏముంటే అవన్నీ వేసుకోవచ్చు. ఒక బిర్యానీ ఆకు అన్నీ వేసేసి కొంచెం జీడిపప్పులు, షాజీరా, అలాగే సోంపు కూడా వేసేసి లో ఫ్లేమ్లో చక్కగా ఇవన్నీ వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి. నేను అయిపోయిందని చెప్పేసి దంచి వేస్తుంది అనమాట. అల్లం కొంచెం, వెల్లుల్లి అవి కూడా వేగిన తర్వాత అప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కొంచెం పుదీనా వేసేసి ఇవన్నీ కూడా ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా వేగేంత వరకు కొంచెం పసుపు, ఉప్పు వేసేసి వీటిని చక్కగా ఎర్రగా వేయించేసుకున్న తర్వాత క్యారెట్లు 2 తురిమేసేసి వేస్తున్నాను. అలాగే కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేస్తే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇది కూడా వేసేసి కూరలాగా తయారు చేసేసుకున్న తర్వాత ఎడమమి సీడ్స్ అని దొరుకుతాయి. ఇవి లేకపోతే మనం సోయా కూడా చేసుకోవచ్చు. ఇవి ఆల్రెడీ ఉడికించేసి ఇలాగ ప్యాకెట్స్లో అమ్ముతూ ఉంటారట సూపర్ మార్కెట్స్లో ఇక్కడ యూఎస్లో. మనకి ఇవి దొరకకపోతే సోయాని ఉంటాయి కదా, సోయాబీన్స్ ఉడికించేసుకొని అవి కూడా వేసుకోవచ్చు ప్రోటీన్ కోసం. మనం ఏమంటే అవి వేసుకోవచ్చు, ప్రోటీన్ ఎక్కువగా ఉండేవి. నేనైతే ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి ఈరోజు ఇవి వేస్తున్నాను. లో ఫ్లేమ్లో ఎక్కువసేపు పట్టదండి, తొందరగానే మగ్గిపోతుంది. మగ్గిపోయింది అనుకున్నప్పుడు రైస్ వేసేసి చక్కగా పొడి పొడిగా వండుకున్న రైస్ వేసేసి మొత్తం అంతా కలిపేసి ఈ టైంలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. క్లిప్పింగ్ మిస్ అయింది. అలాగే మనం వేసిన ఈ బిర్యానీ ఆకులు, ఈ మసాలా దినుసులన్నీ ఏర్పడేస్తే మనం తినేటప్పుడు అడ్డు రాకుండా ఉంటాయి. ఫైనల్గా ఇప్పుడు కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసేసి ఒక పెద్ద నిమ్మ చెక్క పిండేస్తే ఈ రైస్ అయితే బాక్స్లోకే కాకుండా ఎప్పుడన్నా మనం ఇంట్లో చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఈ క్యారెట్ కోకోనట్ రైస్ని రైతాతో సర్వ్ చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ సన్నగా కట్ చేసేసుకొని సాల్ట్ వేసేసి బాగా పిసికేసిన తర్వాత దీనిలో పెరిగేసేస్తే ఈ రైతా ఈ కోకోనట్ క్యారెట్ రైస్కి సూపర్ టేస్టీగా ఉండే కాంబినేషన్ అనమాట. ఇలాగ సింపుల్గా అయిపోయే రెసిపీస్, టేస్టీ హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా చాలానే ఉన్నాయి. అలాగే మేము యూఎస్ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ చాలా ప్లేసెస్ వెళ్తూ అవన్నీ కూడా మీతో షేర్ చేస్తూ వస్తున్నాను. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.